ఈ రొయ్యలు, ఈ ఎండ్రకాయలు, రకరకాల ఫిష్ ఐటెమ్స్ చూడండి ఇక్కడ. సో, పొద్దున్నే లేచి ఫిష్ షాప్‌కొచ్చాను. రోజు చికెను, మటనేనా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని ఫిష్ ట్రై చేద్దామని వచ్చాను. ఇక్కడ చూడండి రకరకాల ఫిష్‌లున్నాయి. ఈ ఫిష్ అయితే భలే అట్రాక్టింగ్‌గా ఉంది. కలర్ కూడా సూపర్‌గా ఉంది. అది పొడవు ఎంతుంది? ఇంత లావుంది. చాలా పెద్దది. సో, ఒక ఫిష్ తీసుకున్నాను. ఫిష్ అంటే మామూలుగా మనం ముళ్ళులుంటాయని భయపడుతూ ఉంటాం. అలా కాకుండా సింగిల్ బోన్ ఫిష్ తీసుకొని దాన్ని బోన్‌లెస్‌గా తయారు చేపిచ్చానిక్కడ. సో, ఆ ఫిష్ తీసుకొనొచ్చి ఇక్కడ బోన్‌లెస్ చేయండంటే నీట్‌గా పైనున్న ఓన్లీ బోన్‌లెస్ ఐటెమ్ అంతా తీసుకొని నీట్‌గా పీసులు పీసులుగా కట్ చేశారు. ఆ కట్ చేయడం కూడా చాలా బాగా చేశారు. ఎలా చేశారో చూడండి. సో, దీన్ని బోన్‌లెస్ ఐటెమ్ మామూలుగా అయితే నేను చేప అంటే ఇష్టం. కానీ ఆ ముల్లులు తీసుకోవాలంటే విసుగొస్తుంది. చాలా మందికి తినలేరు. ఎస్పెషల్‌గా చిన్న పిల్లలకైతే ఆ చేప పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. వాళ్ళైతే ఈజీగా తినొచ్చు. సో, ఇది చూడండి అంతా కూడా చికెన్ బోన్‌లెస్, మటన్ బోన్‌లెస్ లాగా ఫిష్ బోన్‌లెస్ ఇది. దీన్ని తీసుకొనొచ్చి బాగా ఇంకొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను మొత్తం అన్నీ కూడా. ఇది ఫిష్ కర్రీ కాకుండా ఫిష్ పకోడా చేద్దామని చేస్తున్నాం ఈరోజు. దీంట్లోకి అంతా బాగా క్లీన్ చేసేసుకుని అంతా వాళ్ళే క్లీన్ చేసి నీట్‌గా ఇచ్చారు. నేనేమంటే పీసెస్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసాను. సూపర్ అద్దిరిపోవాలి ఈరోజు ఫిష్ ఫ్రై మాత్రము. దీంట్లోకి అల్లం వెల్లుల్లి మసాలా, కారం పొడి, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం ఇంగా మనకు కావాల్సిన మసాలా ఇదైతే ఫిష్ మసాలా ఏసి ఇదొచ్చేసి లెమను. ఇది ఫ్రై కాబట్టి మామూలుగా పులుసైతే మనం చింతపండేసుకుంటాం కొంచెం పులుపు టేస్ట్ కోసము. ఫ్రై కాబట్టి లెమనేసాము. మళ్ళా కొంచెం పసుపేసి, ఆయిలేసి బాగా దాంట్లేకి, ఇంకా కొంచెము కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి ఏసామంటే, ఇదంతా బాగా వేసి మసాలాలని ఇంకా ఏదైనా కొంచెం ఎక్స్‌ట్రా ఏదైనా మనకు టేస్ట్ మసాలా అనిపిస్తే అయన్నేసి, బాగా దీనినంతా ముక్కకు పడేటట్టుగాన బాగా కలిపి నీట్‌గా కొంతసేపు అట్లా పక్కనే పెట్టి, పాన్ పెట్టి దాంట్లోకి ఆయిలేసి, ఇలా ఫ్రై చేశామంటే సూపర్ టేస్టొస్తాయి ఇవి. కొంచెం ఆయిల్ ఎక్కువేసామంటే, మన ముక్క కూడా బాగా ఉడుకుతుంది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు. ఈ ఎక్సలెంట్‌గా వచ్చేస్తాయింకా. ఈ ఫిష్ ఫ్రై అయితే ఈజీగా చేసేయొచ్చు. పులుసైతే కొంచెం కష్టమవుతుందేమో. మనం అన్నము, పప్పులేకి లేదా ఏదైనా కర్రీలేకి స్టార్టర్‌గా ఈ ఫిష్ ఫ్రై గాని పెట్టుకున్నామంటే సూపర్ అసల. అద్దిరిపోతుంది. చికెను, మటన్ కొంచెం మనం రెగ్యులర్‌గా కాకుండా ఇలా చేసుకున్నామంటే అప్పుడప్పుడు సూపర్‌గా ఉంటాయి. మొత్తానికి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చాయో. బాగా ఫ్రై అయిపోయాయి. ఆ ముక్క టెక్స్చర్ చూడండి బాగా లోపలంతా కూడా బాగా ఉడికింది. ఆ కొంతసేపు ఫ్రై చేసే లోపలే. దాని మీదికి లెమనేసుకొని, ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే ఉంటుంది చూడండి ఆ సామిరంగా. ముల్లులు తీసుకోవాలా, ముల్లులుంటాయనే బాధ లేకుండా హ్యాపీగా కేక్ ముక్క తిన్నట్టు తినేయొచ్చు ఈ ఫిష్ ఫ్రైని. ఇంకా చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ఫిష్